17 సీట్లు అంటే హైయెస్ట్ 17 సీట్స్ ఒక 4 సీట్లే వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది అంటే ప్రజారాజ్యం పార్టీలో గతంలో అన్ని వందల సీట్లకు పోటీ చేస్తే 18 స్థానాల్లోనే వాళ్ళు గెలిచారు. కానీ ఈసారి గెలిచిన 21లోనే 17 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది అంటే చాలా గొప్ప విజయం. జనసేన పార్టీ పునాదులు చాలా బలంగా ఈ ఎన్నికల్లో నిరూపించుకుంటున్నాయి. పునాదులు మరింత పటిష్టంగా పాతుకుపోతున్నాయి అనడానికి యాజ్ ఇట్ ఈజ్గా ఈ రిజల్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జోష్ నింపుతుంది. ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఊపందుకుండంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలా నడిపించగలిగితే, సీరియస్గా దాని మీద వర్కౌట్ చేయగలిగితే ఈ ఫిగర్ చాలా ఎక్కువ. ఇక 10 స్థానాల్లో ఉన్న బీజేపీ 2 నుంచి 4 స్థానాలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మంచి విజయం. అసలు బీజేపీకి నోటాతో పోటీ పడే పార్టీ అనే ఆ పార్టీ పొత్తులో భాగంగా 4 సీట్ల వరకు 2 నుంచి 4 సీట్ల వరకు వస్తుంది అంటే తీసుకున్న 10 సీట్లే కదా. సో మంచి పర్సెంటేజ్ అది. జనసేనకి చాలా మంచి పర్సెంటేజ్. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రకంగానే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎన్డిటి సర్వే రిజల్ట్. ఇక ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ పార్టీ వైజ్ చూస్తే వైఎస్ఆర్సీపీ 5 నుంచి 8 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. 25 అవుట్ ఆఫ్ 25కి. టీడీపీ అలియన్స్ బీజేపీయా జనసేన తీసుకున్న 2 స్థానాలు, అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన స్థానాలు, మొత్తం 25 స్థానాల కోసం 17 నుంచి 20 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా కీలకం. 17 నుంచి 20 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటే మంచి రిజల్ట్ ఇది పొత్తు పార్టీలకి. ఎందుకంటే బీజేపీకి కూడా చాలా ప్లస్. గడ్డు కాలంలో ఉంది బీజేపీ. అసలు ఎంతవరకు వస్తుంది, 400 సీట్ల దగ్గర నుంచి అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎగబాగుతున్నారు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడానికి. సో ఈ నేపథ్యంలో ఇది చాలా సహాయకారిగా ఈ సీట్లు ఉండే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. 20 స్థానాలు తీసుకోగలిగితే చాలా ఎక్కువ. అంటే 22 స్థానాలతో గతంలో వైఎస్ఆర్సీపీ ఉందంటే కుప్ప కూలింది వైఎస్ఆర్సీపీ అన్నది వీళ్ళు చెప్తున్న ప్రెడిక్షన్. ఇక నియోజకవర్గాల వారీగా నేములు, ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి మనం చూస్తే పాతపట్నం కీన్ కంటెస్ట్, ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఆముదల వలస తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటున్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుందని. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ. నరసన్నపేట తెలుగుదేశం పార్టీ. ఇక పలాస కీన్ కంటెస్ట్ అని పేర్కొంటున్నారు. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ. పాలకొండ వైఎస్ఆర్సీపీ. రాజాం తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. ఈ జిల్లాలో మనం చూస్తే 10 నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 స్థానాల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఈ చార్ట్లో ఉన్న సారాంశం నేను చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు, 2 కీన్ కంటెస్ట్. విజయనగరం జిల్లా విషయానికి వద్దాం. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి తెలుగుదేశం పార్టీ, విజయనగరం కీన్ కంటెస్ట్, శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ, చీపురుపల్లి కీన్ కంటెస్ట్, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమెర్ల కీన్ కంటెస్ట్. ఇక్కడ కూడా చాలా కీలకంగా ఉంది. అంటే జిల్లాల వైజు వీళ్ళు చూపిస్తున్నారు. ఇది ఎంపీ కాన్స్టిట్యున్సీ కాదు, జిల్లాల వైజు చూపిస్తున్న సర్వే. ఇందులో వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లాలకు వస్తే గతంలో స్వీప్ చేసింది. అన్ని నియోజకవర్గాలు బొత్స కొల్లగొట్టారే అనుకోవచ్చు. సో ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది, ఈసారి అంత హవా లేదు, కానీ హవా వాలిదే. ఆ జిల్లాలో వైఎస్ఆర్సీపీదే హవా చూపిస్తున్నది. ఎన్ని స్థానాలు? పార్వతీపురం, సాలూరు, కురుపాం, అలాగే శృంగవరపుకోట కీన్ కంటెస్ట్ అంటున్నారు. చీపురుపల్లి అంటే 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తుంది. విజయనగరం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుంది. కీన్ కంటెస్ట్ 3 నియోజకవర్గాల్లో ఉంది. అంటే 50-50 ఛాన్సెస్ ఉండే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీదే విజయనగరం జిల్లాలో హవా. ఇంకొక జిల్లాకు వెళ్దాం. విశాఖ